దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమయ్యను. అదిగో చావ సిద్ధమైపోయాడు. మరి దేనికి సిద్ధమయ్యావో నాకు తెలియట్లేదు. పరిచర్య కొరకు సిద్ధమయ్యావా? కొంతమంది అంటున్నారు, అయ్యగారు పెద్దయ్య గారు దగ్గర పాటలు పాడాడు, జయరాజు అన్న గారు ఎత్తాడు. జయరాజు గారు అప్పట్లో వేసేవాడు కదా సాంఘిక, నాకు ఇక మరణమే ఇస్తాడండేమో. దానికి కూడా నువ్వు డైలాగ్ కింద ఇది కూడా అంతే. ఇక లేదు, ఆశలు లేవు. ఇక ఒక నిర్ణయానికి వచ్చేసినట్టున్నాడు, నా పని అయిపోయిందని. అప్పుడంట శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆమేన్. అందరూ నేను చెప్పింది చెప్పండి. శతాధిపతి యేసును గూర్చి విని. ఎవరు? శతాధిపతి. 100 మంది మీద అధికారి గారి పాస్టర్ గారు మొత్తానికి ఆయన గారికి ఎవరో ప్రభువు గురించి చెప్పారు. ఎంఆర్ఓ గారికి ప్రభువుని గురించి మనం చెప్పాలి. ఆర్డీఓ గారికి ప్రభువుని గురించి మనం చెప్పాలి. ఎమ్మెల్యే గారు వస్తే చెప్పండి అమ్మా, ప్రభువుని గురించి చెప్పకుండా షెడ్యూల్ మీద కట్టుపరిగెత్తి ఏంటిది? ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళు మంచి బిడ్డలు చక్కగా కూర్చుంటారు, మనమే చెప్పట్లేదు, వాళ్ళు చెప్పలేవట్లేదు. కూర్చోబెట్టి యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్యలో రక్షణ ఉంది, ఈ లోకం అశాశ్వతం, మీ పదవి 5 ఏండ్లు, మళ్ళా అవకాశం ఏదన్నా కుదిరితే మళ్ళా 5 ఏండ్లు, ఆ తర్వాత అయినా పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఏదో ఒక దినాన్ని మనం అంతా వెళ్ళిపోక తప్పదు. అక్కడ ఉంది నరకం, ఇటు ప్రక్కన ఉంది పరలోకం. నరకము నుండి తప్పించబడాలంటే నీ పాపం పోవాలి. నీ పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఎవడునూ లేడు. ఒక్కడే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. నువ్వు రక్షించబడతావని, నువ్వు తప్పించబడతావని యేసయ్య పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఏంటి కేక్ కట్ చేసి జారుకుందాం అనుకుంటున్నావు? కేక్ తర్వాత కట్ చేయదు కానీ ముందు అసలు యేసయ్యను అంగీకరిస్తావా లేదా? నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా అని అంత గుచ్చినట్టుగా కాకపోయినా చెప్పాల్సిన రీతిలో చెప్పాలి. మీరు అనుకోవచ్చు చెప్పినంత మాత్రాన్ని వచ్చేస్తారండి అని. ఇదిగో వినగానే రాలా, విన్నాడు. ఇక్కడ దాసునికి రోగం వచ్చింది కాబట్టి వచ్చాడు, అంతేనా మాస్టర్? వినగానే ఓ అయిపోవు అండి. వినాలి, ముందు వినేటట్లుగా చెయ్యాలి, వినిపించాలి. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు అన్నాడు, ఏంటి బాబు అన్నా, ఈ మైక్ చూడండి మా పాస్టర్ గారు ఎంత పెట్టాడు సౌండ్, ఎంత అవసరమా అన్నాడు. అంటే అతనేమనుకున్నాడంటే అక్కర్లేదు అంటాను అనుకున్నాడు. నేను ఇంకొంచెం ఎక్కువ అవసరం అన్నా. ఏం మీరేంటి వెటకారంగా మాట్లాడుతుంటున్నారు అన్నాడు. వెటకారం కాదు అన్నా, ఇది వెటకారం కాదు, ఇది మామూలు కారం కాదు, ఇది గుంటూరు మిరపకాయల కారం కంటే ఇంకా ఘాటుగా ఉంటదంట. మిరపకాయల ఏ తొక్క అంటారు దాని గారు చెప్పండి అమ్మా, ఆడపిల్లలు మిరపకాయలు తొక్కిన దాన్ని ఏమంటారా? ఏదో పచ్చడి అంటారు కదా, పండు మిర్చి పచ్చడా? పండు మిర్చి పచ్చడి కంట్లో పెట్టుకుంటే కేజీలు ఎలా ఉంటుందో దానికన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ ఉంటుందంట నరక పరిస్థితి. అందుకే భక్తులు పాడారు, నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ సోదరుడా, నిత్య నరకాగ్ని బాధలను తనుమా. నరకం వచ్చుకుంటావా? వినేటట్లు చేయాలి. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏంటో పిల్లలు ముసిముసిలో నవ్వుకుంటున్నారు వాక్యం చెప్తుంటే. మీరందరూ ప్రభువుని గురించి చెప్పాలి.
హై స్కూల్లో కూడా మీ ఫ్రెండ్స్తో దేవుని ప్రేమను చెప్పాలి. మీరిద్దరు ఆడుకుంటున్నారు వాటితో. దేవుని ప్రేమను చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకోక ప్రభువు నీకు స్వస్థపరుస్తాడు, ప్రభువు నీకు రక్షణ ఇస్తాడు, ప్రభువు నీ పాపమును క్షమించగలడు. ఎందుకనంటే నీ పాపముల కొరకు ప్రాణం పెట్టింది యేసయ్యే అని చెప్పండి. విత్తనం వేయండి. తెల్లారిపాటి మొలవగా పోవచ్చు, కానీ ఏదో ఒక దినాన పరిశుద్ధాత్ముడు వర్షం కురిపిస్తాడు, నల్లగా మొలుస్తుంది అంతే. హల్లెలూయా.